రైతు రుణమాఫీపై తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. రుణమాఫీ అమల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని బీఆర్ఎస్ విమర్శిస్తుంటే 2 లక్షల రూపాయల అప్పున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేశామన్నారు రేవంత్ రెడ్డి. రుణమాఫీ ఆగది అన్నాడు. కొమరెల్లి మల్లన్న దేవుడు మాట్లాడిండు. ఏమెళ్ళిండు? మొనగాడు కాదు, మోసగాడు అని తెలిపింది. ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం. ఏమైనా రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో బాగా మాట్లాడినావు, మాట ఇచ్చినావు, మొదటి రోజే సంతకం అన్నావు. ఏడాదైనా రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా ధర్నా చేసి నీకు రుణమాఫీ చేయిస్తా. 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు 22,22,663 మంది రైతులకు 2 లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను. అన్ని దిక్కులో ఉన్న రూపాయి బిగబట్టి 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసినాం. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఆ పైన మీరు కట్ట మిగతా ఇస్తామని చెప్పినాం. రైతు రుణమాఫీ జరగలేదని ఇలా దిక్కుమాల నోటి దీక్ష పెట్టిండు. డిసెంబర్ 8 దాకా తెచ్చుకోండి. 9 తారీఖు రోజే సోనియా గాంధీ బర్త్డే, అదే రోజు మొదటి సంతకం ముఖ్యమంత్రిగా పెడతా, ఒక్కటే సంతకంతో 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు. ఎప్పుడు? పోయిన ఏడాది డిసెంబర్ 9. అయిపోయిందా రుణమాఫీ? మొత్తం అయిపోయిందా? సంతకం అయిందా? డిసెంబర్ 9 పోయిందా? ఆగస్టు 15వ తారీఖు లోపల 18,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. 12,000 కోట్ల సాంకేతిక లోపాల వల్ల